పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జనవరి నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కుంభరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, వీరికి అనుకూలంగా ఉన్నాయా, ప్రతికూలంగా ఉన్నాయా, కుంభరాశి వారు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయబోతున్నారు, రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితిని పరిశీలిస్తే కేవలం 40% మాత్రమే అనుకూలంగా ఉంది. అంటే 60% కొద్దిగా ప్రతికూలంగానే ఉన్నట్టు. అంటే శ్రమతోనే విధి మారేటటువంటి కాలంగా ఇది ఉండబోతూ ఉంది. కారణం ఏమిటంటే కుంభరాశి వారికి మీ రాశిలోనే రాహు యొక్క సంచారం జరుగుతున్నది, సప్తమ స్థానంలో కేతువు యొక్క సంచారము జరుగుతున్నది. మీ రాశికి 12వ స్థానంలో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. 12వ స్థానం అంటే వ్యయస్థానము, మోక్షస్థానము అంటారు 12వ స్థానాన్ని. ఈ 12వ స్థానంలో అంటే వ్యయస్థానంలో, మోక్షస్థానంలో మీకు దశమాధిపతి అయినటువంటి కుజుడు కూడా 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత దశమ స్థానం అంటే కర్మస్థానము, ఉద్యోగ స్థానము, వ్యాపార స్థానము. ఈ దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు ఎగ్జాల్టేషన్ ఉచ్చ స్థానంలో ఉన్నప్పటికీ 12వ స్థానంలో వ్యయస్థానంలో ఉన్నటువంటి కారణం చేత వర్క్ ప్రెషర్ అనేటటువంటిది కుంభరాశి వారికి విపరీతంగా పెరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఎంత పని చేసినా సరే గుర్తింపు బాగా ఆలస్యంగా లభిస్తుంది. అంటే గుర్తించేటటువంటి కాలం కాదు. దాంతోపాటు గతంలో చేసినటువంటి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు కనుక ఉన్నట్లయితే వాటిని ఇప్పుడు పరిగణనలోకి తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి వారికి మీ జీవిత భాగస్వామి యొక్క, ఎందుకంటే సప్తమాధిపతి అయిన రవి కూడా 12వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత సప్తమాధిపతి అయినటువంటి రవి కూడా 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్యపరమైన సమస్యలు కలుగుతూ ఉంటాయి. కుంభరాశి వారికి కూడా ఆరోగ్యపరంగా సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఇక బుధ శుక్ర గ్రహాలు రెండూ కూడా 12వ స్థానంలోనే సంచరిస్తున్నాయి. అంటే బుధుడు ఎవరు అంటే పంచమాధిపతి మరియు అష్టమాధిపతి. పంచమాధిపతి అయిన బుధుడు 12వ స్థానంలో సంచరించేటప్పుడు సంతానపరమైనటువంటి విషయాలలో ఆశించినటువంటి గొప్ప ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటారు. అష్టమాధిపతి అయినటువంటి బుధుడు కూడా 12వ స్థానంలో సంచరించేటప్పుడు దురలవాట్లకు చాలా వరకు దూరంగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే ప్రయాణాలు చేసేటప్పుడు ఊహించినటువంటి విధంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. ప్రయాణపరమైన సమస్యలు కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి గోచార రీత్యా. ఇక మీ జన్మరాశికి వచ్చేటప్పటికీ అంటే రవి, శుక్రుడు, బుధుడు, కుజుడు 4 గ్రహాలు ఈ 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇది కొంచెం ఇబ్బందిని కలిగించేటటువంటి కాలంగా మారుతుంది. ఇక శని భగవానుడు అంటే మీ రాశ్యాధిపతి అయిన శని మీ రాశికి 2వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇది కర్మ సిద్ధాంతం చాలా స్పష్టంగా పనిచేస్తుంది. అంటే సేవ, సహనము, నిజాయితీ ఉంటే శని రక్షిస్తూ ఉంటాడు. అదే నిర్లక్ష్యం చేస్తే నిర్లక్ష్యం వలన ఆలస్యాలు కనుక జరుగుతూ ఉంటే విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి కూడా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. కానీ గురుడు కూడా మీ రాశికి 5వ స్థానంలో సంచరించేటటువంటి ఈ సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి ఆలోచన శక్తి పెరుగుతుంది, విశ్లేషణాత్మక సామర్థ్యం పెరుగుతుంది, మాట తీరు అత్యంత కీలకంగా మారబోతూ ఉంటుంది. ఇంకా ఎడ్యుకేషన్, టీచింగ్, మీడియా, యూట్యూబ్, ఇంకా న్యాయవాదులుగా ఉన్నటువంటి వారు మొదలైనటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నటువంటి వారికి కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఇక రాహుకేతు గృహాలను కనుక పరిశీలిస్తే ఆలోచనలలో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. కానీ షార్ట్ కట్ మార్గాలు అనేటటువంటి మోసాన్ని కలిగిస్తాయి. కాబట్టి షార్ట్ కట్ మార్గాలలో వెళ్ళకండి. ఇక కుంభరాశి వారికి డే వైజ్గా కనుక మనం పరిశీలించినట్లయితే 23వ తేదీ ఉదయం అంటే 21వ తేదీ ఉదయం నుంచి 23వ తేదీ ఉదయం 8:31 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కొంచెం ఆనందకరమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగించేటటువంటి సమయంగానే ఉంటుంది.
కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిత్వానికి వెలుగు పెరుగుతుంది. ఇది చాలా గొప్ప విషయం. వ్యక్తిత్వానికి వెలుగు పెరుగుతుంది. ఈ రోజుల్లో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసి రవికి అంటే సూర్య భగవానుడికి ప్రార్థించడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు తొలగిపోతాయి. ఎందుకంటే కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా కూడా కొంచెం సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక జనవరి 23వ తేదీ ఉదయం 8:31 నుంచి 25వ తేదీ మధ్యాహ్నం 1:32 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలిస్తే ఇది ధనలాభ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో మాటల వివాదాలు పెరుగుతూ ఉంటాయి, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ కూడా మాటలపై నియంత్రణ చాలా అవసరం. ఇక్కడ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని మనస్సులో తరించుకుని ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయిన నమః అనేటటువంటి మంత్రం ఒక 54 సార్లు కనుక చేసుకున్నట్లయితే ఆర్థికంగా సమస్యలు రాకుండా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. ఇక 25వ తేదీ ఉదయం అంటే 25వ తేదీ మధ్యాహ్నం 1:32 నుంచి 27వ తేదీ సాయంత్రం 4:41 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది ఊహించినటువంటి విధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంటాయి. ధైర్యం పెరుగుతుంది. సాహసంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. చేసేటటువంటి ప్రతి ప్రయత్నము కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. కమ్యూనికేషన్ బలపడుతుంది అని చెప్పాలి. ఇంకా అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి ఇది అద్భుతమైనటువంటి కాలంగా ఉపయోగపడుతుంది. 27వ తేదీ సాయంత్రం 4:41 నుంచి 29వ తేదీ సాయంత్రం 6:30 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది కొద్దిగా మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది. తల్లి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో అనవసరమైనటువంటి వాగ్ వివాదాలు, ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి చేయకుండా శాంతి సహనం అనేటటువంటివి చాలా అవసరం. ఇక్కడ చక్కగా శివనామస్మరణ చేయటం, ఓం నమ శివాయ అనేటటువంటి శివ పంచాక్షరి మంత్ర జపం చేయటం వలన చాలా గొప్ప ఫలితాలు పొందుతారు. 29వ తేదీ ఉదయం నుంచి అంటే 29వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మరలా మీకంటూ అంటే మరలా సింహం జూలు విదిల్చిందా అనేటటువంటి విధంగా మీ యొక్క శక్తి అంటే కోల్పోయినటువంటి శక్తి మొత్తం మరలా తిరిగి పొందుతారు. క్రియేటివిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారికి కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కానీ పేరు ప్రఖ్యాతులు కానీ గౌరవం కానీ పెరుగుతూ ఉంటుంది. పరీక్షలకు ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యేటటువంటి వారికి ఇది కొత్త ప్రాజెక్టులు తీసుకునేటటువంటి వారికి ఇది ఉత్తమమైనటువంటి కాలంగా ఉండబోతూ ఉంది. ఇక్కడ గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలు కనుక దానంగా సమర్పించినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. దాంతోపాటు ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః అనేటటువంటి మంత్ర పారాయణం కనుక చేసినట్లయితే తద్వారా గురుబలం అనేటటువంటిది బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఎప్పుడైతే గురుబలం పెరుగుతుందో కొన్ని అనుకూలతలు అనేవి పెరుగుతూ ఉంటాయి, ప్రతికూలతలు అనేటటువంటివి తగ్గిపోతూ ఉంటాయి. ఒకే ఒక్క పాయింట్ ఏమిటంటే 4 గ్రహాలు 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేతనే కొద్దిగా ప్రతికూలతలు ఉన్నాయి. ఆ ప్రతికూలతలు తొలగిపోవడానికి ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు చేసుకోవటం, ప్రతిరోజు సూర్యారాధన చేయటం లేదా స్నానం చేసిన వెంటనే సూర్యభగవానుడికి నమస్కారం చేయటం వల్ల చాలా చక్కగా గొప్ప ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇవి కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.